నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదయకాలమే ప్రభు వాగ్దానం ద్వారా, వాక్యం ద్వారా మనల్ని దర్శిస్తూ, ప్రోత్సాహపరుస్తూ, ధైర్యపరుస్తూ నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నీ చేయి పట్టుకుని ఉన్నాడు కాబట్టి ఎప్పుడు నువ్వు పడిపోవు, ఎప్పుడు నువ్వు కృంగిపోవు. వాక్యం ద్వారా నేను లేవనెత్తుతూనే ఉంటాడు. ఎందుకంటే మన ప్రభు మనం అన్ని విషయాల్లో ఫలించడం కోసం, మనల్ని దీవించబడడం కోసం ఆయన ఇష్టం కలిగి ఉన్నాడని. చూడండి, ఉదయకాలమే మన స్థితిని మార్చే దేవుడు మనకు మరలా మంచి ఆ కృపను, ఆ సమాధానాన్ని, శ్రేష్టమైన ఆ మార్గాన్ని చూపించడానికే ఈ వాగ్దానం. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రాబ్లం ఏదున్నా కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. తప్పకుండా మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న అతి శ్రేష్టమైన మాట కీర్తనలు 10వ అధ్యాయం 17వ వచనం. యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, బాధపడే వారిని ఆయన చూస్తున్నాడు, కృంగిపోయిన వారిని ఆయన చూస్తున్నాడు, భయపడుతూ మరి దుఃఖంలో ఉన్న వారిని, వేదనలో ఉన్న వారిని అందరినీ చూస్తున్నాడు ఆయన. ఆ వారి కోరికను నీవు విని ఉన్నావు. చూడండి, మన బాధను చూస్తున్న దేవుడు, మన మొరను వినే దేవుడు. ఏ స్థితిలో నా పిల్లలు మొరపెడుతున్నారో, ఏ స్థితిలో నా అడుగుతున్నారో వారందరినీ చూసే దేవుడు. వారి మొరకు ఆయన చెవి యొగ్గి ఉన్నాడు అని రాయబడి. ఉదయకాలం నువ్వు ఏ బాధలో ఉన్నావు, ఏ సమస్యలో ఉన్నావు, ఏ విషయంలో కృంగిపోయావో, సమస్యల పోరాటంలో ఆ వలయంలో చిక్కుకుని ఉన్నావో ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఉదయకాలం అంటున్నాడు, నేను నీ బాధ విన్నాను, నీ రోదన చూస్తున్నాను, తప్పకుండా నీకు విడుదల ఇవ్వబోతున్నానని నీతో మాట్లాడుతున్నాను. అధైర్యపడకు, కృంగిపోకు. ఈ మాట నీ కొరకే. ఎందుకంటే నువ్వు ఎంత లోతులకు వెళ్ళినా ఈ మాటను పట్టుకుంటే, ఈ మాట మీద విశ్వాసం ఉంచితే, ఈ మాట మీద నమ్మిక ఉంచితే తప్పకుండా నీ జీవితంలో నువ్వు అద్భుతం చూడబోతుంది. చూడండి, విధవరాలు, సారెపతి విధవరాలు, తనను తన కుమారుడిని ప్రభు దర్శించాడు. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కరువు అలుముకుని ఉంది. వారు ఉన్న స్థితిలో భయంకరమైన ఆకలిలో ఉన్నారు. మరి వారికి ఏం కావాలి? ఆహారం కావాలి. ఆ వారి బాధను విన్నాడని దేవుడు, వారి రోదన చూశాడని దేవుడు. అందుకే ఏలియాను సారెపతు విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఎందుకంటే ఆ ఇంట్లో వారు మొరపెడుతున్నారు, ఆ ఇంట్లో వారు దేవుని వైపు చూస్తున్నారు కాబట్టి ఏలియాను ఆ ఇంటికే వెళ్ళమన్నాడు, అక్కడే ఉండమన్నాడు. ఆ ఇంట్లో మరలా వర్షం పడు వరకు ఆ ఇంట్లో సమృద్ధిగా భోజనం కురిపించింది మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. ఉదయకాలం నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ భయంకరమైన ఆ రోదంలో రోధిస్తున్నావో, నిన్ను చూస్తున్న దేవుడు నీకు విడుదలిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. నువ్వు ఆ పడిపోయిన ఆ గుంటలో నుంచి మరలా నేను లేవనెత్తబోతు. ఈ మాట పట్టుకొని ప్రార్థించు, మాట పట్టుకొని నమ్ము. దేవుడు నీ జీవితంలో విజయం అనుగ్రహించి సమృద్ధి అయిన ఆయన కృపతో నేను ఆశీర్వదించబోతుంది. ప్రభుత్వ ఈ మాట ఈ ఉదయకాలం ఈరోజు ఈ జీవితంలో నెరవేర్చి ఈ రోజంతయు ఆయన నీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి జీవించండి. ఎందరికోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడా, నీకు స్తోత్రములు నాయన. మాట వింటున్న ప్రతి బిడ్డలు మరి ఎక్కడైతే నేను కృంగిపోయారో, అధైర్యం కలిగి ఉన్నారో, కరువులో ఉన్నారో, రోగంలో ఉన్నారు, వారందరినీ దర్శించండి, విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటాం. ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వివాహం కాని వారికి వివాహం జరిగించున్నాయి. ప్రభా, నీ బిడ్డలు ఎక్కడైతే వెళ్తూ వస్తున్నా వారి మార్గం అన్నింటిలో తోడుగా ఉంది. స్కూల్కు, కాలేజీకి వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. వారి క్షేమం కలిగించండి. ప్రతి శోధ నుంచి, ప్రతి అపాయం నుంచి తప్పించండి. వారి మార్గంలో అన్నింటిలో ప్రభా మీ కాపుదల, భద్రత అనుగ్రహించి అన్ని విషయాల్లో కాపాడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో క్షేమం, సమాధానం, మరి నేను అన్ని విషయాల్లో ఆదరణ కలిగించి నీ కృపా క్షేమములతో నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.